కార్పొరేట్ స్కూళ్లు పోటీ పడి మరీ విద్యార్థులను ఆకర్షిస్తున్న ఈ కాలంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా తయారైంది. కాగితాలపైన ప్రభుత్వ లెక్కల్లో అవి స్కూల్స్, కానీ అక్కడ ఎవ్వరు కూడా చదువుకుంటూ ఉండరు. ఎందుకంటే మన దేశంలోని ఎన్నో చిన్న పట్టణాలలో, నగరాలలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, కానీ అందులో చదువుతున్న పిల్లల సంఖ్య సున్నా. ఎన్నో ప్రాంతాల్లో సైన్ బోర్డు చక్కా చెదరకుండా ఉన్నాయి. ఆయా పాఠశాలలకు ప్రభుత్వాలు ఉపాధ్యాయులను కూడా నియమించారు, నిధులు కూడా కేటాయించారు, కానీ క్షేత్రస్థాయిలో పిల్లలే లేరు. పార్లమెంట్లో సమర్పించిన తాజా ప్రభుత్వ డేటా చూస్తే 2024-25 విద్యా సంవత్సరంలో భారతదేశం అంతటా 5149 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అసలే లేరు. ఈ స్కూళ్లలో ఒక్క పిల్లవాడు కూడా చేరలేదు. నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశంలోని మొత్తం 10.13 లక్షల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో 5149 ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ డేటా ప్రకారం ఈ0 ఎన్రోల్మెంట్ పాఠశాలల్లో దాదాపు 70% కేవలం 2 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. తెలంగాణ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో టాప్ లో ఉన్నాయి. 65,054 పాఠశాలల్లో 10 మంది కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. అంత తక్కువ మంది ఉన్న పాఠశాలల్లో 1.44 లక్షల మంది ఉపాధ్యాయులను కూడా నియమించారు. 2022-23లో 10 మంది లేదా అంతకంటే తక్కువ విద్యార్థులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 52,309 ఉండగా 2024-25లో 65,054కు పెరిగింది. అంటే ఇది దాదాపు 24% పెరుగుదల. ఇది పరిపాలన లోపం అని సరిపెట్టుకోకూడదు. పాఠశాలలు, ఉపాధ్యాయులు, అధికారిక యంత్రాంగం మధ్య ఏమాత్రం సమన్వయం లేదని ఈ వ్యవస్థ సూచిస్తుంది. కొన్ని చోట్ల పాఠశాలలు ఉన్నాయి కానీ పిల్లలు రావడం లేదు. మరికొన్ని చోట్ల పిల్లలు ఉన్నారు కానీ పాఠశాలల వారికి చాలా దూరంగా ఉన్నాయి. భారతదేశంలోని విద్యార్థులే లేని పాఠశాలల్లో 3,600 నుండి 3,700 పాఠశాలలు కేవలం 2 రాష్ట్రాలలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 5,021 పాఠశాలల్లో 10 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారు. ఇందులో 4,850 మంది ఉపాధ్యాయులను కూడా నియమించారు. నల్గొండ జిల్లాలో 315, మహబూబాబాద్ లో 167, వరంగల్లో 135, రంగారెడ్డి జిల్లాలో 99, సిద్దిపేటలో 84, నాగర్ కర్నూల్లో 81 స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్ నమోదైంది. ఇది జనాభా క్షీణత వల్ల ఏర్పడింది కాదు. ఈ జిల్లాలలో ఇప్పటికీ వేలాది మంది విద్యార్థులు ఇతర చోట్ల చదువుతూ ఉన్నారు. పిల్లలు ఉన్నారు, పాఠశాలలు ఉన్నాయి, కానీ చదువుకునే విద్యార్థులే లేరు. దేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ ఆందోళనకరమైన ధోరణి దాదాపు అన్ని రాష్ట్రాలలో కూడా ఉంది. కొన్ని రాష్ట్రాలలో అయితే కొత్త స్కూళ్లను జూన్లో ప్రారంభిస్తే నవంబర్లో మూతపడ్డాయి. అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు అనేక కిలోమీటర్ల దూరంలో ఉండే పాఠశాలలకు పంపవలసి వస్తోంది. కొన్ని సందర్భాల్లో పిల్లలు చదువు కూడా మానేస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాలలో స్కూళ్ల నిర్మాణం పూర్తయ్యాయి, అయితే అధికారికంగా ఓపెన్ కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతకాలం వేచి ఉండాలో ఎవరికి తెలియదు. ప్రభుత్వాలు ఎంత వీలైతే అంత త్వరగా చర్యలు తీసుకుంటే చాలా మంచిది. లేదంటే విద్యా సంవత్సరాలే వృధా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు తక్కువగా ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి సంబంధించి ఎన్నో పరిపాలనా పరమైన లోపాలు, రాజకీయాలు కూడా ఉన్నాయి. పాఠశాలలను మూసివేయడం వెనుక రాజకీయాలు కూడా కీలకంగా మారుతూ ఉన్నాయి. అణగారిన గ్రామాల పట్ల నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రికార్డులో ఒక పాఠశాల ఉంటుంది, ఒక ఉపాధ్యాయుడికి జీతం కూడా లభిస్తుంది, కానీ తరగతి గది మాత్రం ఖాళీగా ఉంటుంది. వలసలు, స్థిర నివాసాలు లేకపోవడంతో విద్యార్థుల నమోదులో కూడా ఊహించని మార్పు వస్తోంది. ఇవే కాదు, మరెన్నో కారణాల వలన పాఠశాలలో విద్యార్థుల హాజరు, నమోదు కూడా తగ్గిపోతూ ఉన్నాయి. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు ఉండేవి అని చెప్పుకోవాల్సి వస్తుందేమో.